హాయ్ బ్రో. అన్న హాయ్. పుష్ప 2 ట్రైలర్ ఎట్లా అనిపిస్తుంది కదా మీకు? అన్న చాలా క్రేజ్ అనిపించింది నిజంగా. ఇప్పుడు నేను నాకు తినాలనిపించింది అనుకున్నా, చికెన్ పట్ట తినాలనుకుంటా. నాలా చికెన్ పట్ట తినాలనుకున్న వ్యక్తికి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుంది అన్న, అలా ఉంది నిజంగా. సుక్కుమామ టేకింగ్ కానీ, తన డైరెక్షన్ కానీ, తన రైటింగ్ స్కిల్స్ కానీ చాలా చాలా బాగుంది. అసలు మేము ఊహించలేదు, ఇంత బాగుంటుందని మేము ఊహించలేము. సో మాకైతే చాలా బాగా నచ్చింది ఆ సినిమాలో. ఆ ట్రైలర్ లో మాకు కనిపించే కొత్త కొత్త విషయాలు ఏదంటే, మన అన్న గెటప్స్ కానీ, ఆ సినిమా లుక్స్ కానీ, ఇంకా డైలాగ్ డెలివరీ భయ్య శ్రీలీల మన శ్రీవలో డైలాగ్ పడతాను. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్ అండ్ డైలాగ్ కానీ, పుష్ప అంటే నేషనల్ అనుకోటివా ఇంటర్నేషనల్ డైలాగ్ కానీ, పుష్ప అంటే పవర్ అనుకోటివా వైల్డ్ పవర్ అని చూపించా కానీ, అంటే పాత డైలాగ్ లేక చూపించిన విధానం చాలా కొత్త అనిపించింది అనమాట. అది చాలా క్రేజ్ అనిపించింది. సాధారణ పుష్ప అంటే ఏంటన్నా అవునా కదా, కూలేడు. ఆ కూలేడు వేసుకున్న డ్రెస్ పైన కోట్ వేసుకుంటే ఎంత క్రేజ్ అనిపించింది చాలా మంది. అట్లాంటి కోట్ వేసుకుని కింద నీళ్ళ పడతాడు, అదే నీళ్ళకి వెళ్ళి 10 బయటకు వస్తుంటాడు అనమాట. అంటే ప్రతి కూడా ఇంటర్లింక్ లా ప్రాసెస్ అలా అనిపించింది అన్న. సో లాస్ట్ టైం ఏంటంటారన్న, లాస్ట్ పుష్ప అప్పుడు నేషనల్ అవార్డు పొందింది. నేషనల్ అవార్డు కాదు, మేము కొట్టబోయేది ఆస్కార్ అవార్డు అన్నట్టుగా పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నట్టుగా సింబాలిక్ చూపించడానికి ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది అన్న. నిన్న కిసిక్ సాంగ్ కూడా వచ్చింది. స్టార్టింగ్ కొద్ది విన్నప్పుడు అరే ఏంది సాంగ్ ఇట్లా ఫీలింగ్ వచ్చింది. కానీ నేను 2-3 days తర్వాత అరే ఈ సాంగ్ ఇంత బాగుంది అంటే మెల్లమెల్ల నచ్చుతుంది అన్నమాట. అవునా కదన్న? సో మాకైతే ప్రస్తుతం అయితే చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ అన్న వచ్చిన రోజే హైయెస్ట్ మిలియన్ వ్యూస్ వచ్చింది యూట్యూబ్ లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాని మొన్న బీఆర్ లో ప్రోగ్రామ్ పెడితే 6 లక్షలు రావాల్సిన జనాభాకి 12 లక్షలు రావడం ఏంది. అది హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడో ప్రోగ్రామ్ పెడితే అంత పెద్ద ఫ్యాన్స్ రావడం ఏందని ఫీలింగ్ వచ్చింది. 100% ఫ్యాన్స్ లందు ఈ అల్లాజున్ ఫ్యాన్స్ వేరయ్యా, విశ్వదాభిరామ అల్లాజున్ తోపురా మామ అన్న ఫీలింగ్ మాకు కలిగింది అన్న. 100% నాకైతే చాలా బాగుంది. నేను చెప్తానా, నేను చిన్నప్పుడు ఒక మాటిందన్న, ఆ దేశ భాషలందు తెలుగు లెస్తా అంటే దాని మీనింగ్ నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు అర్థమైంది నిజంగా. అంటే మన తెలుగు అయ్యుండి బీఆర్ లో ఫ్యాన్స్ అంతమంది ఫ్యాన్స్ వస్తుంటే ఇది కదా మన సత్తా, ఇది కదా మన రేంజ్ అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా తగ్గేదిలా అన్న ఫీలింగ్ వచ్చిందా. ఆ విషయం ఆల్ బెస్ట్. నిజంగా సుకుమార్ యొక్క టేకింగ్ చాలా బాగుంది. చూడనా, ఆ పుష్ప 1 లో సునీల్ గుండు కనిపించన్న, ఈ సినిమాలో తన గెటప్ మారిపోయింది. అంటే శత్రువులు అందరూ ఒక దగ్గర, మన అనసూయ కానీ, మన జాలిరెడ్డి కానీ, వీళ్ళంతా ఒక దగ్గర అయ్యి పుష్పని టార్గెట్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు పుష్ప అంటే ఏంటంటే ఒక ఇండియా వరకు ఉన్నాను, ఇప్పుడు మొత్తం జపాన్ లో ఫైట్ చేస్తున్నాడు. అంటే ఈయన 5% దాటుకొని మరీ ప్రపంచాన్ని ఏలుతున్నాడు అన్న ఫీలింగ్ కనిపించింది. పుష్ప 2 మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. 100% మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1060 కోట్లు అయింది. అవును. సో మన కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు అన్న? కలెక్షన్స్ అయితే మనం చెప్పడానికి లేదన్న. అవునని కాదన్న, పుష్ప అసలు మేము ఊహించిన రకంగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది, 1000 కోట్ల మీద జరిగింది. సో నువ్వు అవునని కాదన్న, ఫ్యాన్స్ అయితే విపరీతంగా సిద్ధంగా ఉన్నారన్న. వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటున్నా వారంలోనే 2000 కోట్లు కొడుతుంది. దాటుకొని కలికి రికాలు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోతానని నమ్మకం ఉంది. 100% బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, నాన్ బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, దంగల్ ఇక్కడ బద్దలు కొట్టాలన్నా, ఈవెన్ ప్రభాస్ కలికితో కాలేదన్న బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టడం. కానీ నాకు నమ్మకం ఉంది ఏకైక ఇండియన్ ఏకైక సినిమా పుష్ప 2. 100% సినిమా బాహుబలి ఇక్కడ బద్దలు కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో మన ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? డిసెంబర్ 5వ తారీఖున పుష్ప 2 అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? వాళ్ళు చాలా అగ్రెసివ్ ఉన్నారన్న. వాళ్ళైతే ఎప్పుడు వస్తాడు మా అన్న, ఎప్పుడు వస్తాడు 5 సంవత్సరాల నుంచి ఇంత వీగర్లు వెయిట్ చేస్తారు. కాబట్టి సో అవునని కాదన్న, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత నిజం చూడలేమన్నా. మన ఎన్టీఆర్ యొక్క మన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మన హైదరాబాద్ నోవేటల్ పెడితే నోవేటర్ పగిలిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కలిపోయింది. నిజంగా వాళ్ళే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ పెడితే మాత్రం ఎల్బీ స్టేడియం కూడా సరిపోదన్నా. నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ అంతా చాలా క్రేజీ అనిపిస్తుంది. 100% పుష్ప అని మాత్రం ఇట్టు వదిలేసాయన్న, పుష్ప ఇట్టు అన్న టాక్ రావద్దు. ఎంత రికార్డ్ కొడతా అన్నదే పాయింట్. పుష్ప 100% వాళ్ళ ఫ్యాన్స్ అంత అగ్రెసివ్ కాబట్టి మంచి ఇట్టు కొట్టాలని యాజ్ ఎ మెగా ఫ్యాన్ గా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. ఒక్క వర్డ్ లో పుష్ప 2 గురించి అస్సలు తగ్గేదిలే, ప్రపంచం నేలబోతున్న సినిమా.